హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనగా కేంద్ర ప్రభుత్వ పథకంతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఆ పథకం పేరే మిషన్ వాత్సల్య. మిషన్ వాత్సల్య అనేటువంటి పథకంతో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే కనుక మిషన్ వాత్సల్య పథకం నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా సమాధానం చేయగలిగేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈరోజు కంటెంట్ అయినటువంటి మిషన్ వాత్సల్య పథకంలోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఈరోజు వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక మిషన్ వాత్సల్య పథక ప్రకటన ఎప్పుడు చేయడం జరిగింది, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అదే రకంగా మిషన్ వాత్సల్య పథకం యొక్క థీమ్ ఏమిటి, ఏ శాఖ ఈ మిషన్ వాత్సల్య పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, అదే రకంగా ఈ పథకాన్ని గురించినటువంటి పూర్తి వివరణతో పాటుగానే చారిత్రక దృక్పథం అంటే ఈ మిషన్ వాత్సల్య పథకాన్ని క్రితం ఏమని పిలిచేటువంటి వారు, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. అదే రకంగా ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క గైడ్లైన్స్ ఏమిటి, వార్షిక ఆదాయం ఎంత ఉన్నటువంటి వారికి ఈ పథకం అనేటువంటిది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది, ఈ పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపు అంటే రాష్ట్రాల వారీగా కేంద్రపాలిత ప్రాంతాల వారీగా నిధుల కేటాయింపు అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, సెంట్రల్ అదే రకంగా స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటిది, అదే రకంగా కావాల్సినటువంటి పత్రాలు అంటే మిషన్ వాత్సల్య పథకానికి అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి పత్రాలు ఏంటి, ఇటువంటి పూర్తి వివరణతోటి ఈ వీడియో ఉన్నటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక మిషన్ వాత్సల్య పథకం చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రకటన ఎప్పుడు చేశారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు 2022-23 బడ్జెట్లో దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. అంటే దీంతో పాటుగా మనకి మిషన్ శక్తి పోషన్ 2.0 అనేటువంటిది ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను చేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే దీని యొక్క ప్రకటన అంటే మిషన్ వాత్సల్య పథకం యొక్క ప్రకటన అనేటువంటిది కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు 2022-23 బడ్జెట్లో దీన్ని ప్రకటించడం జరిగిందనమాట అండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చూసుకున్నట్లయితే కనుక దేశంలో ఉన్నటువంటి 6 సంవత్సరాల లోపు వయస్సులో ఉన్నటువంటి శిశువు యొక్క మరణాల రేటు తగ్గించడంతో పాటుగానే ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైనటువంటి బాల్యాన్ని అందించడమే మిషన్ వాత్సల్య పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగిందనమాట అండి నిర్మలా సీతారామన్ గారు. మిషన్ వాత్సల్య పథకం యొక్క థీమ్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక సావధానత సంరక్షణం అనేటువంటిది మిషన్ వాత్సల్య స్కీమ్గా ఉండడం జరిగింది అనమాట అండి. ఏ శాఖ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మిషన్ వాత్సల్య పథకంకి సంబంధించినటువంటి సపరేట్గా బోర్డు అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. ఆ బోర్డులో మెంబర్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక మిషన్ వాత్సల్య ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక అప్రూవల్ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అదే మిషన్ వాత్సల్య ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు అనమాట అండి. ఈ బోర్డుకు చైర్మన్గా మనం చూసినట్లయితే కనుక మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ దీనికి బోర్డుగా ఉండడం చైర్మన్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. అలానే వివిధ శాఖల్లోని సెక్రటరీలు దీంట్లో పనిచేయడం జరుగుతుంది అనమాట అండి. దాంట్లో ప్రాముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే కనుక గ్రామీణాభివృద్ధి శాఖ, ఆరోగ్య శాఖ, కార్మిక యోజన, క్రీడలు, పాఠశాలల విభాగ కార్యదర్శి, అలానే నీతి ఆయోగ్ CEO ఇందులో మెయిన్ సెక్రటరీస్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఈ బోర్డు ఏ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించాలో చూసుకుంటుంది. యాక్చువల్గా మనం చెప్పాం కదండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, వీటి యొక్క షేరింగ్ ప్రాపర్టీతో పాటుగానే ఏ రాష్ట్రానికి ఎంత వెళ్ళాలి. మనం చూసుకున్నట్లయితే కనుక మన దేశంలో రాష్ట్రాల్లోనే కేంద్రపాలిత ప్రాంతాల్లోనే అదే రకంగా పర్వత రాష్ట్రాలు కూడా ఉండడం జరిగిందనమాట. సో వీటికి ఏ రకంగా అమౌంట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలి, ఏ రాష్ట్రానికి ఎంతెంత నిధులు అనేటువంటిది వెళుతుంది, అదంతా ఈ బోర్డే మిషన్ వాత్సల్య ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు అనేటువంటిది చూసుకోవడం జరుగుతుంది అనమాట అండి. మిషన్ వాత్సల్య పథకం గురించినటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి క్లుప్తంగా మీకు వివరించినట్లయితే కనుక ఇది దేశంలోని పిల్లల రక్షణ సేవల గురించి అని చెప్పేసి ఒక అంబ్రెల్లా స్కీమ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక గొడుగు కింద తీసుకొచ్చేటువంటి స్కీమ్నే మిషన్ వాత్సల్య పథకం అనమాట అండి. ఈ మిషన్ వాత్సల్య కింద ఉన్నటువంటి భాగాలు చట్టబద్ధమైనటువంటి సంస్థలు పనితీరును మెరుగుపరచడం జరుగుతుంది అనమాట అండి. సర్వీస్ డెలివరీల నిర్మాణాలను బలోపేతం చేస్తూనే ఉన్నత స్థాయి సంస్థాగత సంరక్షణ మరియు సేవలు, నాన్ ఇన్స్టిట్యూషనల్ కమ్యూనిటీ ఆధారిత సంరక్షణను ప్రోత్సహించడం, అత్యవసర అవుట్రీచ్ సేవలు, శిక్షణ మరియు సామర్థ్యం యొక్క పెంపుదల గురించి అని చెప్పేసి దీనిని చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. మిషన్ వాత్సల్య పథకం యొక్క చారిత్రక దృక్పథం మనం చూసుకున్నట్లయితే కనుక మిషన్ వాత్సల్య పథకానికి ముందు 2009కి ముందు మహిళా శిశు మరియు
శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ రక్షణ అవసరమైనటువంటి పిల్లల గురించి అని చెప్పేసి 3 పథకాలను అమలు చేయడం జరిగిందనమాట. అంటే మిషన్ వాత్సల్య పథకం ప్రీవియస్ మనం చూసుకున్నట్లయితే కనుక 3 పార్ట్స్గా అది డివైడ్ చేయడం జరిగిందనమాట అండి. 2009 వరకు చూసుకున్నట్లయితే కనుక అదేంటిదంటే ఫస్ట్ది వచ్చేసి సంరక్షణ మరియు రక్షణ అవసరమైనటువంటి పిల్లలకు, అలాగే చట్టానికి విరుద్ధంగా ఉన్న పిల్లలకు బాల్య న్యాయ కార్యక్రమం అనేటువంటిది ఒక స్కీమ్ కొనడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వీధి బాలల కోసం ఏకీకృత కార్యక్రమం అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. అదే రకంగా పిల్లల గృహాలకు సహాయం కోసం పథకం అనేటువంటి ఈ 3 స్కీమ్స్ అనేటువంటిది ఇయడం జరిగిందనమాట. మొట్టమొదట మనం చూసినట్లయితే కనుక పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ, అదే రకంగా సంరక్షణ కలిగిస్తూనే చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి పిల్లలకి ఎవరైతే ఉన్నారో వారికి బాల్య న్యాయ కార్యక్రమం అనేటువంటి ఒక కార్యక్రమం, అదే రకంగా వీధి బాలల గురించి చెప్పేసి ఏకీకృత కార్యక్రమం ఒకటి, పిల్లల గృహాలకు సహాయం గురించి అని చెప్పేసి ఒక పథకం. ఈ రకంగా 3 పథకాలు ఉండేవారనమాట. వాటిని క్రోడీకరిస్తూ మిషన్ వాత్సల్య అనేటువంటి ఒక స్కీమ్గా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట అండి. 2010లో ఇవి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని పిలువబడే ఒకే ప్రణాళికలో విలీనం చేయబడ్డాయి. 2009 వరకు ఉన్నటువంటి వీటిని 2010లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేటువంటి పిలువబడేటువంటి ఒకే ప్రణాళికలో వీటిని విలీనం చేయడం జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత 2017లో దీనిని బాలల రక్షణ సేవల పథకంగా దీన్ని మార్చడం జరిగింది. ఆ తరువాత 2021-22లో మిషన్ వాత్సల్య స్కీమ్గా దీన్ని మార్చడం జరిగిందనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2009 వరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ అనేటువంటిది లేదండి. దాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారనమాట. అంటే 3 పథకాల కింద దాన్ని డివైడ్ చేశారు. పిల్లలకు రక్షణ, సంరక్షణ, అదే రకంగా చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి పిల్లలకు బాల్య న్యాయ కార్యక్రమం అనేటువంటిది ఒక స్కీమ్, వీధి బాలల గురించి అని చెప్పేసి ఏకీకృత కార్యక్రమం అనేటువంటి ఒక స్కీము, పిల్లల గృహాలకు సహాయం కోసం అని చెప్పేసి ఒక పథకం. ఈ రకంగా 3 పథకాలు ఉండేవి. తర్వాత 2010లో దీనిని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్గా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే మూడింటిని తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్గా దీంట్లో యాడ్ చేయడం జరిగిందనమాట అండి మూడింటిని. ఆ తర్వాత 2017లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ని తర్వాత బాలల రక్షణ సేవల పథకంగా దీన్ని మార్చడం జరిగింది. ఆ తర్వాత 2021-22లో మిషన్ వాత్సల్యగా దీన్ని మార్చడం జరిగిందనమాట అండి. ఇది మిషన్ వాత్సల్య యొక్క చారిత్రక దృక్పథం. కంపల్సరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుంచి మనకు క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉందన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వార్షిక ఆదాయ పరిమితి ఎంత, అంటే ఈ మిషన్ వాత్సల్య పథకానికి అర్హులు లేకపోతే వారి యొక్క ఆదాయ పరిమితి ఎంత ఉండాలి, అదే రకంగా మిషన్ వాత్సల్య పథకం యొక్క గైడ్లైన్స్ ఏంటనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం మనం చూసుకున్నట్లయితే కనుక 72,000 మించరాదని చెప్పి తెలపడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక 96,000 మించరాదని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అంటే ఈ మిషన్ వాత్సల్య పథకానికి అర్హులు కావాలంటే గ్రామాల్లో ఉండేవారికి వారి యొక్క వార్షిక ఆదాయం 72,000 లోపు ఉండాలి, పట్టణాల్లో ఉండేటువంటి వారికి 96,000 అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా జేజే బోర్డు, బాలల సంక్షేమ కమిటీ బోర్డు లిఖితపూర్వకంగా నమోదు చేసినటువంటి కారణాల ఆధారంగా అవసరాన్ని బట్టి స్పాన్సర్షిప్ అనేటువంటిది పొడిగించడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత స్పాన్సర్షిప్ అందుకున్నటువంటి బాలలు ఏదైనా వసతి గృహం లేకపోతే బాల సదనంలో చేర్పించిన తర్వాత సహాయం అనేటువంటిది నిలిపివేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి బాలల విషయంలో మినహా పాఠశాల హాజరు అనేటువంటిది 30 రోజులకు పైగా సక్రమంగా ఉంటేనే కానీ ఈ మిషన్ వాత్సల్య పథకం అనేటువంటిది వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తారండి. ఒకవేళ 30 రోజులకు పైగా సక్రమంగా వారి యొక్క అటెండెన్స్ అనేటువంటిది లేకున్నట్లయితే కనుక తాత్కాలికంగా, పర్మనెంట్గా కాదండి, తాత్కాలికంగా మిషన్ వాత్సల్య పథకం అనేటువంటిది ఆ యొక్క చైల్డ్కి దాన్ని క్లోజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నిధుల కేటాయింపు చూసుకున్నట్లయితే కనుక మిషన్ వాత్సల్య పథకం అనేటువంటిది ఇది ఇంటిగ్రేటెడ్ స్కీమ్ కాబట్టి దీంట్లో సెంట్రల్ అదే రకంగా స్టేట్ సంబంధించినటువంటి షేరింగ్ అనేటువంటిది ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పథకానికి గాను పిల్లలకు వారి మౌలిక సదుపాయాల గురించి అని చెప్పేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటా అనేటువంటిది వివరాలు ఏ రకంగా ఉందనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. 60-40% మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర రాష్ట్ర వాటాలు, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటా ఏ రకంగా ఉంటుందంటే 60% ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి. అదే రకంగా ఈశాన్య ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్రం యొక్క వాటా 90% ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు చూసుకున్నట్లయితే కనుక ఆ రాష్ట్రాల యొక్క వాటా 10% ఉండడం జరిగింది అనమాట అండి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక 100% అంటే 100% కేంద్రమే భరిస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి.
ఈ మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు కావాల్సినటువంటి పత్రాలు లేకపోతే కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే మనం చూసినట్లయితే కనుక బాలుడు లేకపోతే బాలిక యొక్క జనన ధృవీకరణ పత్రం అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, అది బాలుడు లేకపోతే బాలిక సంబంధించిన ఆధార్ కార్డ్, తల్లి తండ్రి లేక గార్డియన్ యొక్క ఆధార్ కార్డు, తల్లి తండ్రి ఒకవేళ చనిపోతే కనుక వారి యొక్క డెత్ సర్టిఫికేట్, మరణ కారణం అంటే వారు ఏ రకంగా చనిపోయారు అనేటువంటి దాన్ని డెత్ సర్టిఫికేట్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఒకవేళ బాలుడు యొక్క తల్లి తండ్రి బాలుడు లేకపోతే బాలి యొక్క తల్లి తండ్రి చనిపోతే వారి యొక్క డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలండి. ఒకవేళ గార్డియన్ ఉంటే కనుక గార్డియన్ యొక్క ఆధార్ కార్డు అనేటువంటిది ఇవ్వాలన్నమాట. అదే రకంగా కుటుంబం యొక్క రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం అంటే వాళ్ళు ఏ కాస్ట్కి చెందినటువంటి వారు అనేటువంటి కాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇంపార్టెంట్. అదే రకంగా ఆదాయ ధృవీకరణ పత్రం ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది కదండి. గ్రామాల ప్రాంతాల్లో ఉన్నటువంటి 75,000, మిగతా చూసుకున్నట్లయితే 95,000 అని చెప్పాను కాబట్టి వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఆ అమౌంట్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక వాళ్ళని మిషన్ వాత్సల్య పథకం కింద వాళ్ళని తీసుకోవడం జరగదు. కాబట్టి కంపల్సరీ ఆదాయ ధృవీకరణ పత్రం అనేటువంటిది ఇంపార్టెంట్. అదే రకంగా స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా బాలుడు లేకపోతే బాలికకు కావాల్సినటువంటి మిషన్ వాత్సల్య పథకంలో చేరాలంటే కనుక వాళ్ళకి కావాల్సినటువంటి కంపల్సరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట అండి. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే కనుక మీకు వీడియో ఎంతగానో నచ్చిందని చెప్పేసి మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపవుతుంది. బెల్ ఐకాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫార్మర్స్ రిలేటివ్స్ ఎవరికైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. తద్వారా మీ వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.